బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి బీజేవైఎం యత్నించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సీయూ భూములు వేలం వేయడంపై ఆందోళనకు దిగారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హెచ్సీయూ భూములను రక్షించాలంటూ నినాదాలు చేశారు. అసెంబ్లీ ముట్టడికి బీజేవైఎం నేతలు రావడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో యువమోర్చా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు. में कितने बर्ड्स हैं कितने అయితే బీజేవైఎం నేతల నిరసనకి మద్దతుగా నిలిచిన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే బీజేవైఎం నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు వారికి అక్కడి నుంచి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి బీజేవైఎం యత్నించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సీయూ భూములు వేలం వేయడంపై ఆందోళనకు దిగారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హెచ్సీయూ భూములను రక్షించాలంటూ నినాదాలు చేశారు. అసెంబ్లీ ముట్టడికి బీజేవైఎం నేతలు రావడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో యువమోర్చా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు. అయితే బీజేవైఎం నేతల నిరసనకి మద్దతుగా నిలిచిన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే బీజేవైఎం నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు వారికి అక్కడి నుంచి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. में कितने बर्ड्स हैं कितने రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే భూములను వెంటనే ఏదైతే వేలంని వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తా ఉంది. తప్పకుండా తిరిగి మూల్యం చెల్లించుకుంటూ రేవంత్ రెడ్డి యూనివర్సిటీ స్థలాన్ని వేలం వేయడాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ బయోడైవర్సిటీ దెబ్బతింటుంది. అనేకమైన మొక్కలు జంతువులను వండేకి అంతమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మేము వెంటనే వ్యతిరేకిస్తున్నాం. కోర్టులో తీర్పు కోర్టులో విషయం ఉన్నప్పటికీ కూడా యూనివర్సిటీ అన్యాయంగా ప్రభుత్వ స్థలం అని చెప్తా ఉంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇది ఎక్కడికక్కడికి కూడా ఇక్కడ పోలీసులు నిరసనల కారణంగా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళైతే నిరసనలు చేస్తా ఉన్నారు. బీజేవైఎం కార్యకర్తలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయినప్పటికీ వాళ్ళందరినీ కూడా బలవంతంగా పోలీసులు అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. ఎక్కడికక్కడ కూడా నిరసనకారులను అయితే అడ్డుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. పోలీసులు ఇక్కడ ఎవరిని కూడా ఇక్కడ నిరసన తెలిపడానికి ఇక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది. అసెంబ్లీ నడుస్తా ఉంది. కాబట్టి ఎవరిని కూడా ఇక్కడ ఖచ్చితంగా రాగానే వాళ్ళని వెంటనే ఇక్కడ డీసీఎంలోనికి
వాళ్ళని ఎక్కించి ఇక్కడికి పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ విద్యార్థులు మాత్రం ఏదైతే బీజేవైఎం నేతలు మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు కూడా మేము పోరాటం చేస్తాము. బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వంకి వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ భిక్షపతితో రాజు న్యూస్ అసెంబ్లీ నుండి. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీని ముట్టడించేందుకు మాజీ సర్పంచులు యత్నించారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. దూసుకొస్తున్న మాజీ సర్పంచులను పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకు దిగిన మాజీ సర్పంచులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీని ముట్టడించేందుకు మాజీ సర్పంచులు యత్నించారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. దూసుకొస్తున్న మాజీ సర్పంచులను పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకు దిగిన మాజీ సర్పంచులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రిహా అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ రోజు ఒకవైపు బీజేవైఎం కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడించారు, మరొక వైపు మాజీ సర్పంచులు కూడా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించడం జరిగింది. ఏదైతే గత చాలా కాలంగా కూడా అసెంబ్లీ ఏదైతే సర్పంచులకు ఇంకా కూడా పెండింగ్ బిల్లులను ప్రభుత్వం విడుదల చేయడం లేదని చెప్పి కూడా ఒకవైపు మాజీ సర్పంచులు ప్లకార్డులు పట్టుకుని అసెంబ్లీ ముట్టడికి యత్నించడం జరిగింది. ఒకవైపు అసెంబ్లీ వైపుకు దూసుకొస్తున్నటువంటి మాజీ సర్పంచులను పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఒకవైపు పోలీసులు అడ్డుకుంటున్నా కూడా వాళ్ళు అసెంబ్లీ ముట్టడికి యత్నించడం జరిగింది. అయితే ఇటు మాజీ సర్పంచులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము అసెంబ్లీ ముట్టడికి తీర్తాము, ఎందుకంటే ఈ యొక్క విషయం ఏదైతే ఉందో ఈ పెండింగ్ బిల్లుల అంశం ప్రభుత్వం దృష్టికి చేరాలి. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ఈ యొక్క సర్పంచులకు పెండింగ్ లో ఉన్నటువంటి ఏవైతే బిల్లులు ఉన్నాయో అవన్నింటినీ కూడా క్లియర్ చేయాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది సర్పంచులు కూడా ఆత్మహత్యలు చేస్తా ఉన్నారు. మరొక వైపు ఇప్పటికీ కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తా ఉంది. సర్పంచులను మాజీ సర్పంచులను వెంటనే ఆదుకోవాలి, బిల్లులను విడుదల చేయాలని చెప్పి నిరసిస్తూ వాళ్ళైతే అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించడం జరిగింది. అసెంబ్లీ పరిసరాల్లో ఇప్పటికే 3 అంచెల భద్రత ఉండడంతో పోలీసులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకైతే తరలించడం జరిగింది. రీనా, రైట్ రాజు, థ్యాంక్ యూ. లోక్సభలో ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. जगा दिया था। हमारी आजादी के आंदोलन में भी अनेक ऐसे पड़ाव आए हैं। 1857 का स्वातंत्र संग्राम हो, वीर भगत सिंह की शहादत का समय हो, नेताजी सुभाष बाबू का दिल्ली चलो का जयघोष हो, गांधी जी का दांडी मार्च हो, ऐसे ही पड़ावों से प्रेरणा पाकर भारत ने आजादी हासिल की। मैं प्रयागराज महाकुंभ को भी ऐसे ही एक अहम पड़ाव के रूप में देखता हूं, जिसमें जागरूक होते हुए देश का प्रतिबिंब नजर आता है। अध्यक्ष जी, हमने करीब 1.5 महीने तक भारत में महाकुंभ का उत्साह देखा, उमंग को अनुभव किया। कैसे सुविधा असुविधा की चिंता से ऊपर उठते हुए कोटि कोटि श्रद्धालु श्रद्धा भाव से जुटे, ये हमारी बहुत बड़ी ताकत है। लेकिन ये उमंग, ये उत्साह सिर्फ यहीं तक सीमित नहीं था। बीते हफ्ते मैं मॉरिशस में था। मैं त्रिवेणी से, प्रयागराज से
महाकुंभ के समय का पावन जल लेकर गया था। जब उस पवित्र जल को मॉरिशस के गंगा तालाब में अर्पित किया गया तो वहां जो श्रद्धा का, आस्था का, उत्सव का माहौल था वो देखते ही बनता था। ये दिखाता है कि आज हमारी परंपरा, हमारी संस्कृति, हमारे संस्कारों को आत्मसात करने की, उन्हें सेलिब्रेट करने की भावना कितनी प्रबल हो रही है। अध्यक्ष जी, मैं ये भी देख रहा हूं कि पीढ़ी दर पीढ़ी हमारे संस्कारों के आगे बढ़ने का जो क्रम है वो भी कितनी सहजता से आगे बढ़ रहा है। आप देखिए, जो हमारी मॉडर्न युवा पीढ़ी है ये कितने श्रद्धा भाव से महाकुंभ से जुड़े रहे, दूसरे उत्सवों से जुड़े रहे हैं। आज भारत का युवा अपनी परंपरा, अपनी आस्था, अपनी श्रद्धा को गर्व के साथ अपना रहा है। अध्यक्ष जी, जब एक समाज की भावनाओं में अपनी विरासत पर गर्व का भाव बढ़ता है तो हम ऐसी ही भव्य प्रेरक तस्वीरें देखते हैं जो हमने महाकुंभ के दौरान देखी। इससे आपसी भाईचारा बढ़ता है और ये आत्मविश्वास बढ़ता है कि एक देश के रूप में हम बड़े लक्ष्यों को प्राप्त कर सकते हैं। अपनी परंपराओं से, अपनी आस्था से, अपनी विरासत से जुड़ने की ये भावना आज के भारत की बहुत बड़ी पूंजी है। अध्यक्ष जी, महाकुंभ से अनेक अमृत निकले हैं। एकता का अमृत इसका बहुत पवित्र प्रसाद है। महाकुंभ ऐसा आयोजन रहा जिसमें देश के हर क्षेत्र से, हर एक कोने से आए लोग एक हो गए। लोग अहम त्याग कर वयम के भाव से, मैं नहीं हम की भावना से प्रयागराज में जुटे। अलग अलग राज्यों से लोग आकर पवित्र त्रिवेणी का हिस्सा बने। जब अलग अलग क्षेत्रों से आए करोड़ों करोड़ों लोग राष्ट्रीयता के भाव को मजबूती देते हैं तो देश की एकता बढ़ती है। जब अलग अलग भाषा बोलियां बोलने वाले लोग संगम तट पर हर हर गंगे का उद्घोष करते हैं तो एक भारत श्रेष्ठ भारत की झलक दिखती है। एकता की भावना बढ़ती है। महाकुंभ में हमने देखा है कि वहां छोटे बड़े का कोई भेद नहीं था। ये भारत का बहुत बड़ा सामर्थ्य है। ये दिखाता है कि एकता का अद्भुत तत्व हमारे भीतर रचा बसा हुआ है। हमारी एकता का सामर्थ्य इतना है कि वो भेदने के सारे प्रयासों को भी भेद देता है। एकता की यही भावना भारतीयों का बहुत बड़ा सौभाग्य है। आज पूरे विश्व में जो बिखराव की स्थितियां हैं, उस दौर में एकजुटता का ये विराट प्रदर्शन हमारी बहुत बड़ी ताकत है। अनेकता में एकता भारत की विशेषता है। ये हम हमेशा कहते आए हैं, ये हमने हमेशा महसूस किया है और इसी के विराट रूप का अनुभव हमने प्रयागराज महाकुंभ में किया है। हमारा दायित्व है
कि अनेकता में एकता की इसी विशेषता को हम निरंतर समृद्ध करते रहें। अध्यक्ष जी, महाकुंभ से हमें अनेक प्रेरणाएं भी मिली हैं। हमारे देश में इतनी सारी छोटी बड़ी नदियां हैं। कई नदियां ऐसी हैं जिन पर संकट भी आ रहा है। कुंभ से प्रेरणा लेते हुए हमें नदी उत्सव की परंपरा को नया विस्तार देना होगा। इस बारे में हमें जरूर सोचना चाहिए। इससे वर्तमान पीढ़ी को पानी का महत्व समझ आएगा, नदियों की साफ सफाई को बल मिलेगा, नदियों की रक्षा होगी। अध्यक्ष जी, मुझे विश्वास है कि महाकुंभ से निकला अमृत हमारे संकल्पों की सिद्धि का बहुत ही मजबूत माध्यम बनेगा। मैं एक बार फिर महाकुंभ के आयोजन से जुड़े प्रत्येक व्यक्ति की सराहना करता हूं। देश के सभी श्रद्धालुओं को नमन करता हूं। सदन की तरफ से अपनी शुभकामनाएं देता हूं। नियम 372 एक मिनट, नियम 372 के तहत आप विद्वान माननीय सदस्य विषय उठा रहे थे ना, इसलिए मैं बोल रहा हूं आप नियम पढ़ लिया करें। हर विषय सदन नियमों से चलता है। 372 के अंदर ये नियम है कि माननीय मंत्री जी या प्रधानमंत्री स्वेच्छा से स्टेटमेंट देते हैं, और उसमें यह भी नियम है कि माननीय मंत्री जी और प्रधानमंत्री जी स्टेटमेंट के बाद कोई सवाल नहीं होता है। श्री प्रताप सारंगी बोलिए। प्रताप सारंगी जी। Honorable Speaker Sir, I am specially thankful to you for having allowed me to participate in this discussion on demand for grants relating to Railway Department, Railway Ministry. Indian Rail is the glorious symbol of our national pride and unity. It's a symbol of our national integration. It connects the nation from east to west and north to south. This is the cheapest and most comfortable mode of travel and transport. Under the सदन guidance नियमों of से our चलता Honorable है। Prime Minister, जब नियमों में Shri Narendra परिवर्तन Modi करना है तो ji, and the प्रश्नकाल leadership of our Rail Minister Shri Ashwini Vaishnav ji, it is marching ahead with great speed from different angles. This is a revolutionary budget. This is a budget with a great vision and result to transform the entire railway system. Development of Railway Ministry over the next 4-5 years shall be to the tune of 4.6 trillion rupees. A very bold and ambitious development. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రా పేరుతో ప్రభుత్వంలోని పెద్దలు వసూళ్ల దందా చేపడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లపై పగబట్టారని, ఫార్మాసిటీ పేరుతో భూములను చెరబట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఫోర్త్ సిటీ సాకుతో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం ఏకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టిందని అన్నారు. రీజనల్ రింగ్ రోడ్ పేరుతో భూములను ఆక్రమిస్తూ పేదలపై ప్రతాపం, పెద్దలతో ఒప్పందాలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్ననాడు మద్యం అమ్మకాలపై ఏ కరువు పెట్టినా కాంగ్రెస్ నేడు మద్యం ముద్దు అంటోంది ఫైర్ అయ్యారు.
ధరల సవరణ, కొత్త బ్రాండ్ల పేరుతో అక్రమ ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను గాలి కొదిలి ప్రశ్నించిన వారిని జైలుకు పంపుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలకు రైతు భరోసా రావట్లేదని, రుణమాఫీ చేయట్లేదని అన్నారు. క్వింటాల్ ధాన్యానికి 500 బోనస్, ఓ బోగస్ అంటూ ఎద్దేవా చేశారు. తులం బంగారం ఇవ్వరు, ఉద్యోగాలు వెయ్యరని మండిపడ్డారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో దేశానికే దిక్సూచిగా ఎదిగిన తెలంగాణను 15 నెలల కాంగ్రెస్ పాలనలో అదాపాతాళానికి తొక్కేశారని ఆక్షేపించారు. ఆర్థిక శక్తిగా ఎదిగిన రాష్ట్రాన్ని ఆగం చేసి బీద అరుపులు అరుస్తున్నారని అన్నారు. ఇది పాలన కాదు, పీడన అని, ఇది సర్కార్ కాదు, సర్కస్ కంపెనీ అని జాగో తెలంగాణ జాగో అంటూ వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో నిన్నటి రోజు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కులగణన చేపట్టి బీసీల రిజర్వేషన్లు అమలుకు సీఎం రేవంత్ కృషి చేస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీ బిడ్డ కాకపోయినా బీసీలకు న్యాయం చేయాలని కులగణను చేపట్టారని అన్నారు. కులగణనలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా మారిందని అన్నారు. సోషల్ జస్టిస్ కు కేర్ ఆఫ్ తెలంగాణ కాంగ్రెస్ అన్నారు. కులగణనపై ప్రతిపక్షాలు తప్పులు తడకని చెప్పి చివరకు మద్దతు పలికాయని అన్నారు. బీసీ రిజర్వేషన్ అమలుకు కేంద్రం ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నట్లు చెప్పారు. బలహీన వర్గాల కులగణనకు ఇదే శాసనసభలో తీర్మానం ఆమోదింప చేసుకొని క్యాబినెట్ లో ఆమోదింప చేసుకొని కులగణనను పూర్తి చేసుకొని ఇదివరకు లెక్క ఎక్కడా పక్కా లేని సందర్భంలో దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బలహీన వర్గాలపై ఉన్నటువంటి ప్రేమతో వాళ్ళందరూ కూడా అభివృద్ధిలోకి రావాలని, ఉద్యోగ విద్య రాజకీయంగా రాణించాలని చెప్పని ఇదే శాసనసభలో బీసీ సంక్షేమ శాఖ మార్చులు పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా ఓ బీసీ కమిషన్ వేసి ఈ బీసీ డెడికేషన్ కమిటీని వేసి ఎక్కడా భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండాలని చెప్పని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చైర్మన్ గా కూడా వారు చేసిన సూచనలు అన్నిటి కూడా పరిగణలో తీసుకొని కులగణన చేస్తే 56.36% బలహీన వర్గాలు ఉన్నారని చెప్పి తేలిన తదుపరి ఏదైతే ఎవరి ఇస్తాయంతో వారికి అంత సమన్యాయం జరగాలని చెప్పని ఇచ్చిన పిలుపు రాహుల్ గాంధీ గారికి ఈ అంశం తేలగానే చెప్పగానే వారు సైతం లోకసభలో తెలంగాణలో కులగణన జరిగింది, ఇంచుమించు 90% మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారని చెప్పిన మాట చెప్పిన సందర్భంలో తెలంగాణ రోల్ మోడల్ అయింది. దేశ జనాభా లెక్కలు రేపు 2025లో చేసే క్రమంలో కుల గణన కూడా దేశవ్యాప్తంగా చేసి తీరాలని చెప్పిన డిమాండ్ వస్తున్నటువంటి సందర్భంలో అంటే మన నిర్ణయము అందుకే సువర్ణ అక్షరాలతో రాసుకున్నటువంటి రోజుగా నిన్నటి అసెంబ్లీలో బలహీన వర్గాలకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టుకోవడం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా దాన్ని ఆమోదింప చేసుకోవడం సహసర బీసీ ఎమ్మెల్యేలు అందరూ కూడా నిన్నటి రోజు అదృష్టంగా భావించడం. బలహీన వర్గాల కులగణన రైట్. ఇక మాజీ మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఇష్టం ఇక మాకు సంబంధం లేదు, నీ కాంగ్రెస్ అనొద్దు, ఇది మాది కాదు కాంగ్రెస్ పార్టీ అని బీజేపీ అనొద్దు. 2 పార్టీలు సమన్వయంతో ఖచ్చితంగా బిల్లు పాస్ చేసి పంపాలని చెప్పని మరి దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని అని తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒకటి రిక్వెస్ట్ చేస్తాను, ముఖ్యమంత్రి గారికి మీ చేతిలో ఇక్కడున్న అంశాలు ఇప్పుడు ఇది పార్లమెంట్ బిల్లు పాస్ కావాలి, ఇప్పుడు మాది అయిపోయింది పార్లమెంట్ అని చెప్తారు. సరే వచ్చేంత వరకు ఎలక్షన్ మీరు పెట్టరు, ఎలక్షన్ అనేది ఖచ్చితంగా మీరు 42%తోనే చట్టం వచ్చిన తర్వాతనే ఎలక్షన్ పోతారు, చిత్తశుద్ధి ఉందని మేము అనుకుంటాం. ఈరోజు మీ చేతుల్లో బడ్జెట్ ఉంది, బడ్జెట్ సమావేశాలు అవుతా ఉన్నాయి. మీరిచ్చిన మాట ప్రకారం సంవత్సరానికి 20,000 కోట్లు మహాత్మా జ్యోతిబా పూలే పేరుపైన సప్లాను బీసీ సప్లాను ఏర్పాటు చేస్తాం. ఆ సప్లాను ఏర్పాటు చేసి ఎవ్రీ ఇయర్ 20,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పడం జరిగింది. మీరు మరి 1 సంవత్సరం గడిచిపోయింది. ఇప్పుడు కనీసం ఇప్పుడు ఈ 4 సంవత్సరాలన్నా 80,000 కోట్లు, పాత 20,000 కోట్లు మీరు ఖచ్చితంగా మీరు ఇచ్చిన మాట ప్రకారం సప్లాన్ ఏర్పాటు చేసి బీసీ సప్లాన్ మహాత్మా జ్యోతిబా పేరు మీద సప్లాన్ పేరు మీద మరి ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టాలి. 42% ఉద్యోగాలలో కూడా ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ వస్తూ ఉన్నాయి. మరి చట్టం బద్ద తర్వాత దీని తర్వాతనే విడుదల చేయాలి. మీరు విడుదల చేసేటువంటి ప్రతి ఉద్యోగాల్లో కూడా ఎందుకంటే ఈరోజు చట్టం చేసిండ్రు ఇప్పుడు ఇక కంప్లీట్ బాధ్యత మీదే. ఏ ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చినా దానిలో 42%
రిజర్వేషన్తోనే ఉద్యోగ నోటిఫికేషన్ పోవాలి. ఇప్పుడు బడ్జెట్లో మీ చేతిలో ఉన్నటువంటి అంశం 20,000 కోట్లు పెట్టాలి. మరి కేంద్రంలో చట్ట సవరణ బిల్లు తొందర తీసుకురావాలి. మరి ఎంబీసీ మంత్రిత్వ శాఖ లేదు, చాలాసార్లు ప్రతి రాష్ట్రంలో అడుగుతూ ఉన్నారు కేంద్రాన్ని, ₹1 ఖర్చు కానటువంటిది. మరి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసినట్లయితే ఇలాంటి బిల్లు వచ్చినప్పుడు సమన్వయం చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎంబీసీలో కూడా ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామన్నారు. మరి మీ పరిధిలో ఉన్నటువంటివి మీరు ఇమ్మీడియట్గా చేస్తే, మీ పరిధిలో లేనటువంటిది జాప్యమైనా సరే చిత్తశుద్ధి అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక దయచేసి ఎన్నో సంవత్సరాలుగా దగపడ్డ ప్రజానీకం, అత్యధిక సంఖ్య గల ప్రజానీకం, ఎన్నో అవమానాలకు ఇబ్బందులకు గురైనటువంటి ప్రజానీకం